మీ దగ్గర ఉన్నటువంటి లేఖనాలు తీసుకొచ్చారు కదా. ఓకే, ఒక మాట చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక, న్యూ టెస్ట్మెంట్ ఏంటి, క్రొత్త నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. పర్లేదు చదవండి. నేను తప్పు చెప్పినా నువ్వు తప్పు చదువుతున్నావా? అదే నా రెఫరెన్సు 17, నాది పొరపాట. రోమా 14:17. ఓకే, సారీ. చదవండి, రోమా 14:17 చదవండి. దేవుని రాజ్యము భోజ్యమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి. చాలు. ఈరోజు 3 రాజ్యముల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని? 3 రాజ్యములు. ఒకటి దేవుని రాజ్యము, చెప్పండి. రెండవది శాశ్వత రాజ్యము. మూడవది ఇహ సంబంధమైన రాజ్యము. చెప్పండి, ఒకటేంటిది? అది. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చదువుకున్నది దేవుని రాజ్యం గురించి చదువుకున్నాం. ఓకేనా? దేవుని రాజ్యము రోమీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు మీరు చదివారులే, 14వ అధ్యాయము 17వ వచనములో ఇలాగున ఉంది. ఏమనుంది? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని ఒకటి నీతి, రెండవది సమాధానము, మూడవది పరిశుద్ధాత్మ. ఒకటి చెప్పండి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. చెప్పండి ఇప్పుడు మీరు. అది ఇంకా స్కూలుకు 7వ బెల్లు కొట్టే ముందు చదివిస్తారు. ఇవన్నీ చదివించి అందరికి చెప్పించి ఇంకా పలక ఎన్ని తీసుకొని సర్దుకోండ్రా ఇంకా బెల్లు కొడుతున్నారని చెప్పి పంపిస్తారు. కాబట్టి మనకు ఏ టయాన బెల్లు కొడతాడో యేసు ప్రభు తెలియదు, అంతే కదా. ఏమో ఇప్పుడే కొట్టొచ్చు, వాక్యం చదివేటప్పుడే బూర, బెల్లు అంటే బూర, ఏ టయాన ఊదుతాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన బెల్లు కొట్టే లోపు, అంటే ఆయన బూర ఊదే లోపు మనము దేవుని రాజ్యం గురించి, శాశ్వత రాజ్యం గురించి, ఇహలోక సంబంధమైన రాజ్యం గురించి కాస్త మనం నేర్చుకుందాం. ఎందుకనంటే మనము చనిపోయిన తర్వాత ఉండే రాజ్యం వేరు, మనము బ్రతికున్నప్పుడు ఉంటున్న రాజ్యం వేరు, మనము బ్రతుకు జీవనము సాగిస్తున్నప్పుడు ఉంటున్నటువంటి రాజ్యం వేరు. 3 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము, రెండవది శాశ్వతమైన రాజ్యము, మూడవది ఇహలోక సంబంధమైన రాజ్యం. అయితే దేవుడు మనల్ని ఏ రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు మనల్ని ఏ రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు? మనము ఏ రాజ్యంలో ఉన్నామో మిగతా వాళ్ళందరూ ఏ రాజ్యంలో ఉన్నారు? ఇక్కడ 3 రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, శాశ్వత రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇహలోక సంబంధానికి సంబంధించిన వాళ్ళు కూడా సంఘంలో చెప్పండి ఉన్నారు. బయట వాళ్ళ గురించి వద్దు, మన గురించే నేర్చుకోవాలి మనం, బయట వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, మీరు దేవుని రాజ్యం అనగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోగాకండి మీ మనస్సును. ఇక్కడ ఆగండి, ఇంకా మనకు అంత సీన్ లేదు. ఇక్కడున్న సీనును మనం వివరించుకోవాలి ముందు. ఈడ సీన్ ఉంటేనే ఆ సీను మనకు కనపడుతుంది. ఏడే సీన్ లేదు, ఆ సీన్ ఏం కనపడుతుంది మనకు? కాబట్టి దేవుని రాజ్యం అనగానే మీరు పరలోకం పోయి ఆగాకండి. దేవుని రాజ్యం కన్నా బంగారు వీధులు, అబ్బో యేసు ప్రభు సింహాసనం, 24 పెద్దలు, 12 మంది అపోస్తలులు, 12 మంది పాత నిబంధన, ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. దేవుని రాజ్యం అంటే ఏంటనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మను పొందుకొని అందులో ఆనందించే అనుభవం. ఓకేనా? నీతి అన్నప్పుడు
చాలామంది మీలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎందుకనంటే మిమ్మల్ని బాహ్యరూపంగా చూస్తున్నప్పుడు నేను మీ అందరికి సర్టిఫికేట్ ఇస్తా, పలానా నీతిమంతుడే, పలానా నీతిమంతుడే, మంచోడు మంచోడు. ఎందుకంటే మీ ఆత్మీయ తండ్రిని కాబట్టి, మీ సంఘానికి కాపరిని కాబట్టి, మీ కొరకు రాత్రింబలు ప్రార్థించే మనసు నాకు ఉంది కాబట్టి, మీ కొరకే వాక్యాన్ని సిద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి మీకు బోధిస్తా కాబట్టి, మీరు ఒకవేళ ఎలా ప్రవర్తించినా నేనేమంటానంటే నా బిడ్డలను మంచోళ్ళే అంట. నేను అవునా కదా? నేనేమంటాను, ఎవరన్నా వచ్చి బయట వాళ్ళు అడిగితే నా బిడ్డలు తప్పు చేసినారన్న, నేనేమంటా, మా పిల్లలు అట్టేటోళ్ళు కదరా, మా పిల్లలు మంచోళ్ళే అంట. అలాగే సంఘం కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి మీ విషయంలో కూడా ఎవరన్నా వచ్చి అడిగినా నేనేమంటానంటే, మా బిడ్డలు అట్టేటోళ్ళు కాదు, మంచోళ్ళని నేను సర్టిఫికేట్ ఇస్తా. కానీ యేసు ప్రభు అట్ట సర్టిఫికేట్ ఇయ్యాడు, ఏది ఉంటే అది చెప్తాడు. కాబట్టి మనము మాయ చేసి మారేడికాయ అన్నట్టు కాకుండా మనము నీతి అంటే, మీరు నన్ను కొంతమందికి క్షమించాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఒక 2 విషయాలు చెప్తాను, మీరు క్షమించాలి. ఇంకా క్షమించకపోయి నేనేం చేసేది లేదు, మీరు మూతి ముడుచుకున్నా. కొంతమందికి క్షమించాలి. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే ఏంటి అనంటే, నీతిలో భాగం ఏంటంటే, ఒకటి లంచగొండితనం అనేది మనలో ఎవరికి ఉండకూడదు. లంచం తీసుకునేటువంటి తత్వం అనేది మీరు బాధపడతారని చెప్పిన అందుకే. రెండవది, మన సొమ్ము వడ్డీకి ఇవ్వకూడదు. మన సొమ్ము రావు, ఇప్పుడు మాటలు రావు, అందుకోసమనే చెప్తున్నా. నన్ను క్షమించాలి ఈ విషయంలో. మన డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు, అది చాలా తప్పు. ఇశ్రాయేలులకు దేవుడు ఒక చట్టాన్ని నియమించాడు, శాసనం రాశాడు, మర్యాద ఉండమని చెప్పాడు. మీకు కాదు, బైబిల్లో ఇశ్రాయేలులకు చెప్పాడు. మిమ్మల్ని నేను అనట్లేదు మర్యాద ఉండమని. బైబిల్లో ఇశ్రాయేలులకు చెప్పాడు, ఎవడైనా మీ పొరుగు వాని దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు వడ్డీ వసూలు చేశారో మీకు దెబ్బలు పడతాయని చెప్పాడు. నెహెమ్యా వచ్చి అదే కదా సరి చేసింది. నెహెమ్యా యెరూషలేము వచ్చినప్పుడు వాళ్ళందరూ పొలాలు తాకట్లు పెట్టి, ఇళ్ల స్థలాలు తాకట్లు పెట్టి, ఇల్లులు తాకట్లు పెట్టి, ద్రాక్ష తోటలు, ఒలీవ చెట్లు, రకరకాల ఎన్ని తాకట్టు పెట్టి అధిక వడ్డీలు అయిపోయి వీళ్ళ ఇల్లులను పొలాలను వాటన్నిటిని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు నెహెమ్యా వచ్చి ధర్మశాస్త్రం చదివి ధర్మశాస్త్రంలో ఉన్న నీతి బోధన చేసి వాళ్ళకు వినిపించినందువలన వాళ్ళందరంట మారు మనసు పొంది, అయ్యో మేము వడ్డీ తీసుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి మేము వడ్డీ తీసుకోము, అసలు వరకు మాకు ఇచ్చేయండి, ఎంతైతే మీకు ఇచ్చామో అంత మాకు ఇచ్చేసేయండి, లేదా ఇంకా మీకు ఏదైనా హృదయపూర్వకం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి తప్ప మేము మాత్రం ఆశించమన్నప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ పొలాలను, వాళ్ళ స్థలాలను, వాళ్ళ వ్యవహారాలను వాళ్ళకి ఇవ్వడం ద్వారా వారు నీతిమంతుల లెక్కలోనికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎవరి లెక్కలోకి వచ్చారు? నీతిమంతుల లెక్క. అది నీతిమంతుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వడ్డీలకు ఇవ్వకూడదు, ఏం చేయకూడదు. మీలో ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తుంటే చెప్పలేను కానీ చెప్పాలి, ఏం చేస్తావు, మనసు చంపుకొని చెప్పాలి కదా. లంచాలు మాత్రం తీసుకోగాకండి, అది తర్వాత మీ పిల్లలపైకి శాపంగా వస్తుంది. చాలా మంది నేను అధికారులను నా కళ్ళతో చూశాను, చాలా బాధపడ్డాను నేను. కొంతమంది చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండడం చూశాను, మీలో కూడా చాలామంది చూసి ఉంటారు. ఓకే, దాని గురించి ఎక్కువసేపు వద్దు. నీతిమంతులుగా మనము బ్రతకాలి. నీతిమంతుల లక్షణాలు ఏంటి? ఓకేనా? నీతిమంతుల లక్షణాలు బిబ్లికల్కి వెళ్ళిపోదాం. ఇంకెక్కువసేపు మాట్లాడితే మీరు మర్యాద ఉండదనేటట్టుండ్రు. రండి, మత్తయి సువార్తలోకి రండి, నీతిమంతుల లక్షణాల్లోనికి వచ్చేద్దాం. నేను మనుషులను సంతోషపెట్టే బోధ చెయ్యలేకనే ఈ తిప్పలు నాకు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 చదవండి. ఉంటిని వచ్చి తిరిగి అందుకు నీతిమంతులు. ఓకేనా? ఇప్పుడు చదవండి అందరూ, అందరూ చదవండి. అది నీతిమంతు 37వ వచనం నుంచి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి వయ్యుండుట చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వయ్యుండుట ఏను చెరసాలలో ఉండుట ఏను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి చదవాలందరూ
ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మన పొరుగు వారికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఓకేనా? ప్రభు ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటి ఆజ్ఞేమో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవ ఆజ్ఞేమో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇప్పుడు నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ నువ్వు ఎవరిని ప్రేమించినట్లు? నమ్ముతున్నారా మాట? నమ్ముతున్నారా? మన పొరుగువాన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్లు? మన పొరుగువాడికి కీడు కోరుకుంటే ఎవడి కీడు కోరుకున్నట్టు? మన పొరుగువాని మీద ప్రతీకారం మనసుతో రగిలిపోతే ఎవరి మీద ఉన్నట్లు? ఇప్పుడు నేను చెప్పట్లేదు ఈ మాటలు. నీతిమంతులట పొరుగు వారిని క్షేమమును కోరుకుంటారు. స్తోత్రం. ఇది ఈ నీతిమంతుల లక్షణాలు. అవి మీరు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం అందరం కలిగి ఉండాలి అనేది మాత్రం నేను చెప్తా ఉన్నాను. అది కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ భోజనం పెట్టడం అంటే నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని. కొంతమంది చచ్చినా కూడా రారు. రోగి తర్వాత సంగతి. చచ్చిపోయినారమ్మా మన సంఘస్థులు పలానా దగ్గర వాళ్ళది కార్యక్రమం ఉంది అన్నా కూడా ఎవరికి పట్టనట్టు వెళ్ళిపోతారు. మన కార్యక్రమాలప్పుడు కూడా అంతే ఉంటుంది. సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రభునందు నిద్రించినప్పుడు ఆ విషయం ఎవరికి తెలిసినా మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత కొన్ని పనులు సర్దుబాటు చేసుకొని అక్కడికి వచ్చి మనం ఆడ సంతాపం తెలియజేయాలి. అది క్రైస్తవుల లక్ష్యం. మనం తెలిసినా రామే. నీతిమంతులైతే అక్కడికి అంటే మనకు అందుబాటులో ఉండి, మనకు సమీపంగా ఉండి, మనకు దగ్గరగా ఉన్నప్పుడు, ఎక్కడో చనిపోతే అని కాదు, కానీ ఏదైనా జరిగినప్పుడు మనము పరామర్శించుట, ఆతిథ్యం ఇచ్చుట, వారిని ఆదరించుట, వారిని ధైర్యపరచుట, వారిని ఓదార్చుట, వారి కొరకు ప్రార్థించుట, ఇవన్నీ కూడా నీతిమంతుల లక్షణాలు. ఆమేన్. మనం రాలేకపోయినా వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం వస్తే వారిని ఓదార్చాలి, 4 మాటలు చెప్పాలి వారికి ధైర్యంగా. లేదా వారికి కనపడి వచ్చినా కూడా వారికి అదొక ధైర్యంగా ఉంటుంది. అలాగున నీతిమంతుల లక్షణాలు మనకు చాలా కనపడతాయి. ఆ తర్వాత మనము సామెతల గ్రంథంలో సగం వరకు, అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక మొత్తం కూడా నీతిమంతులు ఎలా ఉండాలో నేర్పిస్తుంది మనకి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక మొత్తం కూడా కృపతో మొదలయ్యి ఎలా నీతిగా బ్రతకాలనో మనకు నేర్పిస్తుంది. కాబట్టి నీతిమంతులుగా మనము బ్రతుకుదుముగాక. ఎందుకనంటే దేవుని రాజ్యం అంటే ఏందో చెప్తాను. ఒకటి నీతి, రెండవది ఏంటంటే సమాధానము. ఏంటి? అందరితో మనం ఎలా ఉండాలి, కానీ సహవాసం చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి మీరు, లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అందరితో సమాధానంగా ఉండండి, కానీ అందరితో సహవాసం మాత్రము చేయొద్దు. నమ్మకమైన వారితో సహవాసం చేయండి. సహవాసగాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ ఉంచుకోవద్దు. నువ్వు ఎవరిని బాగా నమ్ముతో వాడే నిన్ను మోచుతాడు. నువ్వు బాగా నమ్ము, సంకనాగిపోతావు అంతే. ఇంకా నువ్వు వచ్చేట నేను ఎంత ప్రార్థన చేసినా సాలే సంబడం అంటాడు ప్రభు. నీ ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దురా, ఒకవేళ వాడు నీ కొంప ముంచునని చెప్పింది వాక్యం. ఏం చెప్పింది? మాట్లాడరేమయ్యా. ముఖ్య స్నేహితులను అసలు నమ్మొద్దు. నా జిగిరి, నా దిల్కా పసంద్, ఆ పసందులే చేసేది. జీవితం పాడైపోవడానికి మన కుటుంబాలలో కొన్ని పరిస్థితులు మనమే అనుమతిస్తాం. చాలా మంచిది ఆ అక్క, చాలా మంచోడు ఆ అన్న, అంతవరకే. చాలా మంచిది కదా, నీ మనసులో ఉంచుకో, మంచిది, ఓకే, మంచోడు కదా, అంతవరకే ఉంచుకో. కానీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్, మీ పిల్లలు కూడా అని చెప్పాలి ఒక మాటలో. మీ పిల్లలను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, మీరు కూడా చెప్పాలి, మీరు కంట్రోల్లో ఉండాలి. అవతల వాళ్ళు మంచోళ్ళే కాదనట్లేదు. అందరితో సమాధానంగా ఉండండి, ఎవరితో గొడవలొద్దు, అందరితో సమాధానంగా ఉండండి. కానీ సహవాసం మాత్రము అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో సహవాసం చేయకూడదు. పౌలయ్య గారు ఏమన్నారనంటే, మీకు సాధ్యమైతే అందరి ఎడల సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని పెట్టాడు మాట. ఏం చేయాలంట?
జస్ట్ ట్రై చేయమన్నాడు. తప్పకుండా సమాధానంగా పోయి ఉండమని చెప్పలే. కొంతమంది ఉండరు, కొంతమంది సమాధానంగా నువ్వు అవన్నీ గుర్తు చెప్తారు, ఎట్టుంటామే నీతో అని చెప్పేసి. ఇంకా మనం ఏం చేయలేము దానికి. అందుకని వందనాలంటే వందనాలను, బాగున్నారంటే బాగున్నాను, నీ పక్కన కూర్చుంటే సరేలే అని ఊరుకో. నా పక్కన కూర్చుంటావా అనుకున్నావంటే నువ్వు ప్రార్థన కూడా చేసుకోలేవు, నువ్వు ప్రార్థన కూడా చేసుకోలేవు. ఎందుకు ఆ దరిద్రము? మెలకుండు, సమాధానంగా ఉండు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి? కానీ అదే సమాధానంగా ఉండు, కానీ వెనకోళ్ళు చెప్పట్లే. చెప్పండి, సమాధానంగా ఉండొచ్చు కానీ మీ కర్మ, దానికి ఎవడు ఏం చేయలేడు. దేవుని వాక్యం అంటుంది అందరితో సమాధానంగా ఉండాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువుతో సమాధానంగా ఉండాలి మనము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును మీరు శత్రువుగా పెట్టుకోవద్దు. అంటే చిన్న చిన్న వాటికి ప్రభువు మీద అలగకూడదు, చిన్న చిన్న వాటికి ప్రభువు మీద సనగకూడదు, చిన్న చిన్న వాటి మీద ప్రభువు మీద అలగకూడదు, సనగకూడదు, గొనగకూడదు. వాళ్ళకి చేశారు కదా, నాకు చేయలేదు ప్రభు. వాళ్ళకి సంతానం కలిగింది, నాకు కలగలేదు. వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. వాళ్ళకి మేలు జరిగింది, నాకు చేయలేదు. వాళ్ళ పెళ్ళయింది, మా పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు. లేకపోతే వాళ్ళకి స్వస్థత జరిగింది, నాకు స్వస్థత జరగలేదు. నేను ఇంతకాలం నుంచి వస్తున్నా, నాకు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. అవన్నీ సాతాను సంబంధమైన గొనుగుళ్ళు, సనుగులు, సంశయాలు. అందుకే అరణ్యములో పాములు కుట్టి చనిపోయింది ప్రజలు. వాళ్ళు సనిగిరి, వాళ్ళు గొనిగిరి, వాళ్ళు దేవుని మీద విసిగించారంట ప్రభువుని. ప్రభువుకి ఎప్పుడు ఏం చేయాలనో తెలియదంటారా? ఆయనకు తెలుసు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే, ఎవరికన్నా దెబ్బ తగిలిందనుకో, చూసినావా ఏందో చేయబట్టి దెబ్బ తగిలింది. ఎవరికన్నా రోగం వచ్చిందనుకో, చూసినావా ఏందో చేయబట్టి రోగం వచ్చింది. అసలు అది దాంట్లో నుంచి బయటికి రావాలి మీరు. మనం తప్పు చేసినందువలన ప్రభు ప్రతిసారి శిక్షించుకుంటూ పోతే ఇక్కడున్న ఒక్కళ్ళకు కూడా ఒక్కొక్క అవయవం తీసేస్తాడు దేవుడు. ఒకళ్ళకి కాళ్ళు ఉండదు, ఒకళ్ళకి చెయ్యి ఉండదు, ఒకళ్ళకు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనం నిజంగా తప్పులు చేసిన దాన్ని బట్టి దేవుడు శిక్షించుకుంటొస్తే నాకు కూడా ఏదో ఒకటి ఎరగాలి, మీకు కూడా ఏదో ఒకటి ఎరగాలి. మీకు కన్నన్న పోవాలి, కాలన్న పోవాలి, కుంచోళ్ళన్న పోవాలి, అవయవం అన్న పోవాలి. 2 కిడ్నీలలో 1 కిడ్నీ అని ఉండాలి. దేవుడు మనమల్ని తప్పు చేసినప్పుడు ఇలా శిక్షించడు. సైతానుగాడు మనమల్ని సైతానుగాడి వలన మనం శోధించబడతాము, సైతానుగాడి వలన మనం శిక్షించబడతా ఉంటుంటాం. అంటే వాడు మనల్ని ఇబ్బందులు పెడతా ఉంటాడు, రోగాలకు అప్పగిస్తూ ఉంటుంటాడు. అయితే యేసు ప్రభు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, అసలు మీకు భలే ఉంటుంది. అసలు అది చాలా అద్భుతమైన మాట చెప్తా మీకు. ఏంటి ఆ మాట అంటే, బైబిల్లో చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు తప్పు చేశాడు. చిన్న కుమారుడు తప్పు చేసి ఏమన్నాడంటే, నేను నా తండ్రి ఎడల, ఆయన రాజ్యం ఎడల నేను తప్పు చేశాను, మా తండ్రి దగ్గరికి వెళ్తాను. ప్రభువా, తండ్రి, నేను నీ ఎడల తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ కూలి వాళ్ళలో ఒక్కనిగానైనా నన్ను చేర్చుకున్నటకు నేను యోగ్యుని కాదు అని నేను క్షమాపణ అడుగుతానని బయలుదేరి అంత దూరం రాగానే మొదటిగా ఎవరు చూశారు అతన్ని? తండ్రి చూశాడు. తండ్రి చూసి వాడు వచ్చేంత వరకు ఉన్నాడా? వాడు వచ్చిన తర్వాత క్షమాపణ అడిగించుకొని, అదంటే మరి బుద్ధి వచ్చిందా అన్నాడా? మరి ఎచ్చులు పడి మొత్తం తీసుకొని వెళ్ళిపోతివే, నీ ఆస్తి అంతా సమకూర్చుకొని పోతివే, వేస్ట్ అంతా చేస్తవే, చాలే అన్నాడా? అలా అంత దూరం నుంచి అతన్ని చూసినటువంటి తండ్రి ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకుంటా ఈయనే వెళ్ళి వాడి మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని ఆర్డర్ వేస్తున్నాడు, రేయ్ నా కుమారుడికి వస్త్రములు తీసుకొని రండి, నా కుమారుడికి ఉంగరం తీసుకొని రండి, నా కుమారుడికి చెప్పులు తీసుకొని రండి, నా కుమారుడు వచ్చాడు విందు చేయండి, నా కుమారుడు వచ్చాడు సెలబ్రేషన్ చేయండి అని చెప్పేసి కనీసం క్షమాపణ చెప్పనిచ్చాడా? క్షమాపణ అన్నా చెప్పాడా? నేనేమంటానంటే, ఒక బాహ్య సంబంధమైన తండ్రికే తన పిల్లల ఎడలంత ప్రేమ ఉంటే ఆయన మనకు పరలోకపు తండ్రి కదా, ఎంత ప్రేమిస్తాడు ఆయన.
బైబిల్ అంటది, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగియుండగా. నేను ఎట్టండ్రా, ఇంకా మీరు చెడ్డోళ్ళయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటారే, నేను మీకు చెడ్డ ఇవ్వాలనుకుంటానా? మీకు నేను రోగాలు పెడతానా? మీకు నేను కష్టాలు పెడతానా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? ఆయన కాదు ఇబ్బంది పెట్టేది, ఆయన కాదు రోగాలు పెట్టేది, ఆయన కాదు మనల్ని కష్టపెట్టేది. మన ప్రవర్తన వలన ఒక్కొక్కసారి, లేదా కొన్ని శోధనల వలన ఒక్కొక్కసారి, లేదా కొన్ని బుద్ధిహీనత వలన మనం నష్టపోతుంటాం. బుద్ధిహీనత వలన కొన్ని సమస్యలను మనం ఎదుర్కొంటుంటాం. దేవునికి స్తోత్రం. దేవుని చట్టం ఉంది, ఒక చట్టం. ఏంటి దేవుని చట్టము? దేవుని లా ఉంది. ఆ లాను మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక రూల్ పెడతాడు, ఆ రూల్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం. గవర్నమెంట్ ఏం చట్టం పెట్టింది? రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వినండి, గవర్నమెంట్ ఏం చట్టం పెట్టిందంటే వెళ్ళేవాళ్ళు ఎడమ వైపున మాత్రమే వెళ్ళాలని చట్టం ఉంది. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? మీలో చాలా మందికి తెలియదులే, నాకు తెలుసు, కానీ ఊరికే చేతులు ఎత్తకాకండి. అందుకే ఎదురుపోతుంటుంటారు. రోడ్ల మీద పోయేటప్పుడు ఎడమ చేతి వైపు పోరు, కుడి చేతి వైపు పోయి ఆయన ఆరని కొట్టి జరగమ్మంటే వాణ్ణే కదుపుతారు. ఏమయ్యా స్థలమంతా జరిపోలే. అసలు నువ్వు పోవాల్సింది ఇటే తల్లి, ఎడమ చేతి వైపు పోవాలి. నువ్వు ఎడమ చేతి వైపు పోరు, కుడి చేతి వైపు పోయి కేకలేస్తుంటాడు. ఎడమ చేతి వైపు వెళ్ళాలని ఒక చట్టం ఉంది. మనం కుడి చేతి వైపు వచ్చే వాహనాలు మనకు తగిలినాయి అనుకో, వాడిదా మందే తప్పు? సాతాను శోధించినట్ట? దేవుడు దెబ్బతీసినట్ట? ఎవరిది బుద్ధిహీనత? మనదే. మన తప్పను ఒప్పుకోకుండా సాతానుగాడి తప్పు, యేసు ప్రభు తప్పు. వాడు వచ్చి గుద్దుతుంటే యేసు ప్రభు ఎందుకు కాపాలేదన్న నన్ను? ఇంక ఆయనకు అదే పని. నువ్వు పోయి ట్రైన్ కింద తలకాయ పెడుతుంటే ఇంక ఆయన వచ్చి లాక్కొని వస్తాడు. మీకు చట్టం తెలియదు, తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి. లా, ద డివినిటీ ఆఫ్ లా ఉంది, అది తెలుసుకొని మనం ప్రవర్తించాలి. అలాగే మనము చెడ్డవారయ్యుండి మంచి ఈవులను మనము మన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు, దేవుడు గొప్పవాడు, మంచివాడు కాబట్టి, మన మనస్సు కంటే ఆయన మనస్సు గొప్పది కాబట్టి, మన తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పవి కాబట్టి, మనకు ఆయన అన్ని మంచి ఇస్తాడు. సాతానుగాడు మనల్ని శోధించాలని చూసినా మనకు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి అందరితో సహవాసం చేయకండి, కానీ సమాధానంగా ఉండండి. కాదు, ఉండుటకు ప్రయత్నించండి అంతే. సమాధానంగా ఉండమన్నాడని చెప్పేసి పోయి అందరితో సమాధానంగా ఉండగాక నా నుంచే సహవాసం స్టార్ట్ అయ్యేది దరిద్రం అంతా. దరిద్రపు సహవాసం స్టార్ట్ అయ్యేదే ఆడి నుంచి, సమాధానం కానించి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థనా పరులతోటి, మంచి మనసు కలిగిన వారితోటి, మన క్షేమము కోరుకునే వారితోటి, మన శ్రేయ విలాసులతోటి మాత్రమే మనము సమాధానముగా సహవాసముగా ఉందుముగాక. మూడో విషయం ఏంటనంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందము. మూడవది దాంట్లో దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము, సన్నిధి అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలలో ప్రారంభమయ్యి మేడగదిలో అయితే అది మనలందరిని నింపులాగున పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ప్రతి ఒక్కరూ పొందుకొని తీరాలి. ఆమేన్. ఏం చేయాలి? మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మ లేకుండా, రోమీలకు రాసిన పత్రిక 8లో అంటాడు, క్రీస్తు యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మిమ్మును లేపుతుంది. ఎవడైనను క్రీస్తు యేసు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. పరిశుద్ధాత్మ లేని వారు ఆయన వారు చెప్పాలి, ఆయన వారు కారు. కాబట్టే మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి. ఆమేన్. అందుకే ఆరాధన జరిగేటప్పుడు చెప్తా ఉంటాను, కళ్ళు మూసుకొనిరా నాయనా, చప్పట్లు కొట్టండిరా, పాడండిరా, ప్రార్థన చేయండిరా. పరిశుద్ధాత్మ దేవుడు పక్క వాళ్ళని బట్టే నిన్ను దర్శిస్తాడు, లేదా డైరెక్ట్గా నిన్ను దర్శిస్తాడు, లేదా దేవుని యొక్క మాటలు వెల్లడి అవుతున్నప్పుడే ఆ వాక్యంలో నుంచి మిమ్మల్ని దర్శిస్తాడని ఎందుకు మొత్తుకొని చెప్తానంటే, గొడ్ల గుబ్బలాగా కళ్ళు తెరుచుకొని చూడకుండా పరిశుద్ధాత్మను పొందుకుంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. దేవుని రాజ్యం ఎక్కడుంది?
ఇప్పుడు దేవుని రాజ్యంలో ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి నీతి, రెండవది సమాధానము. నీవు దేవుని రాజ్యంలో ఉన్నావు అని తెలపబడడానికి ఈ 3 కారణాలు చూపించవచ్చు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావని. అసలు దేవుని రాజ్యం ఎక్కడుంది అని అంటే భూమిపైనే ఉంది. ఎక్కడుంది? భూమిపైనే ఉంది. ఎక్కడైతే నీతి ఉందో, ఎక్కడైతే సమాధానం ఉందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మను అనుభవించే బిడ్డలు ఉన్నారో వారి మధ్యలోనే దేవుని రాజ్యము పనిచేస్తుంది. ఇది దేవుని రాజ్యం. ఏ రాజ్యము? ఇది దేవుని రాజ్యం. మొట్టమొదటిది దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది దేవుని రాజ్యము? ఎక్కడుంది దేవుని రాజ్యము? దేవుని రాజ్యములో ఏమేమి ఉన్నాయి? దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే మన మధ్యలో. చెప్పండి ఈ మాట. మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది. కాబట్టి దేవుని రాజ్యములో ఏముండాలనంటే నీతి. నువ్వు అందులో ఉన్నావు అని సూచన ఏంటనంటే నీతిగా బ్రతకడము, సమాధానంగా బ్రతకడము, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి బ్రతకడం. కూడా చప్పట్లో అది మ్యాటర్. అర్థమైందా? ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? భూమి మీద ఎక్కడుంది చెప్పండి? వెరీ గుడ్. దేవుని రాజ్యం ఎక్కడుంది? భూమి మీద ఎక్కడుంది? వెరీ గుడ్. దాంట్లో దేవుని రాజ్యంలో ఎవరుంటారు? ఇప్పుడు ఆ 3 క్వాలిటీస్ మీలో ఉన్నాయనంటే మీరు ఆల్రెడీ భూమి మీద ఉన్న దేవుని రాజ్యంలో ఉన్నట్టు. మీరు, నేనైతే ఉన్నాను, దాంట్లో ఎటువంటి డౌట్ నాకు అక్కర్లేదు. మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరందరూ కూడా ఉన్నింటి దేవునికి స్తోత్రం. అది దేవుని రాజ్యము ఒకటి. ఓకేనా? రెండవది శాశ్వత రాజ్యం. రెండవది దాంట్లోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము. ఈ మాటలు ఎవరన్నారో 1వ వచనం నుంచి చదవండి. ఈ మాటలు ఎవరన్నారో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆహా. ఇప్పుడు చదవండి దాన్ని. ఆయన రాజ్యము. అబ్బా గట్టిగా చెప్పండి మాట. ఆయన రాజ్యము, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. పడు చాపట్లో. ఓట్లు లేవు, ఓట్లు లేని రాజ్యం అది. ఆమేన్. లెక్కింపు లేని రాజ్యం అది. ఆమేన్. ఆ రాజ్యము వేరు. అది ఎలాంటి రాజ్యం అనంటే శాశ్వతమైన రాజ్యము. చెప్పండి, శాశ్వతమైన రాజ్యము. నోరు తెరవట్లే కొంతమంది. కుర్చీలో కూర్చున్న అయ్యగారులు, భక్తులు చెప్పండి అమ్మా. యేసయ్య రాజ్యం ఎలాంటిదమ్మా? ఎలాంటిది యేసయ్య రాజ్యము? యేసయ్య రాజ్యం ఎలాంటిది తమ్ముడు? యేసయ్య రాజ్యం ఎలాంటిది? శాశ్వతమైన రాజ్యములోనికి మనం వెళ్ళబోతున్నాము. అది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము ఎక్కడికి వెళ్ళబోతున్నాము? ఎక్కడి నుండి వెళ్ళబోతున్నామంటే దేవుని రాజ్యములో నుండి శాశ్వతమైన రాజ్యములోనికి. కొడుచాపట్లో అది మ్యాటర్. ఎక్కడికి వెళ్ళబోతున్నారు మీరు? మీ ఇంటికి కాదు. ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నారు? దేవుని రాజ్యం అంటే ఏంటి?
ఎక్కడుంది అది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఇక్కడి నుంచి మనము? అది ఎక్కడుంది చెప్పండి. అదే 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 చెప్పండి. మీ నోట్లోనే ఉంది అది. మీ నోట్లోనే ఉంది అది. చెప్పండి. ఏం బబులుగా ఉందా మీ నోట్లో? మరి ఏముంది? పరలోక రాజ్యం. కొడు చెప్పట్లా. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం అనంటే, భూమి మీద ఉన్న దేవుని రాజ్యములో నుండి మనందరం ఒక రోజున శాశ్వతమైన రాజ్యానికి పోతామండి. హల్లెలూయా. రాజగు నెబుకద్నెజర్ అంటున్నాడు, ఒక అన్యుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక లోక సంబంధి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోల ద్వారా అతను మారు మనసు పొంది అతని స్టేట్మెంట్ ఏమిస్తున్నాడనంటే, రాజుకు నెబుకద్నెజర్ లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్తులకు ఆయా భాషలు మాట్లాడేవారికి, ఆయా భాషలు డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట, ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని అంటే కమాండ్మెంట్ అనమాట. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. సకల దేశాలను అతను దీవిస్తా ఉన్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన? శాశ్వతమైన రాజ్యంలో ఏ దేవుడు ఉండేది? మహోన్నతుడగు దేవుడు ఏం చేస్తున్నాడట? మా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగను. ఏంటి అంటే, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. చెప్పండి, ఎలాంటి అయ్యి? మహోన్నతుడైన దేవుడు అద్భుతములు చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడంటే బ్రహ్మాండంగా చేస్తున్నాడట. ఆమేన్. అవి మన సంఘంలో చేయునుగాక, అవి మన ఎడల జరుగునుగాక. మహోన్నతుడగు దేవుడు ఆయన శాశ్వత రాజ్యములో నుండి, ఎక్కడి నుండి? శాశ్వత రాజ్యములో నుండి ఒక్కొక్కరి ఎడల బ్రహ్మాండమైన అద్భుతములు చేయునుగాక. ఆయన బ్రహ్మాండమైనవి చేశాడు. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము, ఆహా నా వైపు చూడండి, ఆయన రాజ్యము, ఆయన రాజ్యము, కమాన్, ఆయన రాజ్యము ఎలాంటిదంట? శాశ్వతమైన రాజ్యం ఆయనది. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలోనికి రండి. 31 నుంచి 35 వరకు చదవండి. మత్తయి సువార్త 25, 31 నుంచి 35 వరకు చదవండి. తీయాలందరూ టకటక చదవండి. ఆ మాట అందరు తీయండి. అందరికి తెలియాలి ఆ విషయాలు. చదువుతలే 25, 31 నుంచి చదువుతున్నారు. చదవండి, అందరు కలిసి చదవండి. చదవండి అందరూ, బైబిల్ పైకెత్తి చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. సప్పగున్నాయి సప్పట్లు, అవి కూడా సప్పట్లేనా? మారు మనసు పొందిన దగ్గర నుంచి మీరు కష్టాలు పడ్డారు, ఉపవాసాలు ఉన్నారు, భర్తలు వద్దన్నా ఏదో ఒక విషయం చెప్పి వచ్చారు, పిల్లలు మొండికేసినా కూడా ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని వచ్చారు, బైబిల్ తీసుకొని వస్తే ఒక తంటాలు, బైబిల్ లేకుండా వస్తే ఒక తంటాలు, నడుచుకుంటా రాలేక, ఆటోలలో రాలేక, ఆటోలలో వచ్చేటప్పుడు సమస్యలై, పోయేటప్పుడు సమస్యలై, ఉంటే సమస్యలై, తిండి లేక సమస్యలై, ఆదివారం ఒక్కోసారి భోజనం పెట్టక సమస్యలై, ఇన్ని కష్టాలు పడి, మీటింగులు అంటే ఇబ్బందులు పడి, వచ్చేటప్పుడు ఇబ్బంది పడి, రాత్రి 11 దాటినాక పోయి, ఒక్కొక్కసారి 12 అయి, ఒక్కొక్కసారి 1 గంట, ఎంత
ఎంతసేపే నీకు ప్రార్థన అని తిట్టించుకొని కూడా మరలా కూటాలు పెట్టిన అయ్యా అయ్యా అని బతిమలాడుకొని దేవుని సన్నిధికి వచ్చి కానుకలు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి జగనన్నయ్య బడ్డాయి ఇచ్చి చంద్రబాబు బడ్డాయి ఇచ్చి పవన్ కళ్యాణ్ బడ్డాయి ఇచ్చి లోన్లు బడ్డాయి ఇచ్చి ఏ వచ్చినా ఇచ్చి ఏ పరిస్థితులైనా కూడా అణుచుకొని దేవుని సన్నిధికి కనిపెట్టుకొని ఉన్నవారలారా, మీ కొరకు దేవుని రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది. మీరు గొర్రెల లెక్కలోనికి వెళ్ళిపోతారు. అది శాశ్వతమైన రాజ్యము. ఇక్కడ పడ్డ ఎన్ని కష్టాలు అక్కడ అసలు ఉండవు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు జరిగినా జరగకపోయినా, కీడు జరిగినా జరగకపోయినా, స్వస్థత జరిగినా జరగకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, దెయ్యము పోయినా పోకపోయినా, ఇంటికాడికి వచ్చినా రాకపోయినా, కూటాలు జరిగినా ఏది ఏమైనా కూడా, ఎన్ని పరిస్థితులైనా కూడా అధిగమించుకొని 10 సంవత్సరాల నుంచి ఈ పరిశుద్ధమైనటువంటి ఒలీవ పరిచర్యలను కనిపెట్టుకొని ఉన్న వారలారా, మీరు గొర్రెల లెక్కలోనికి వచ్చి సిద్ధపరచబడినటువంటి శాశ్వతమైన రాజ్యంలో మీరు చేరుదురుగాక. వచ్చే నెల 8వ తారీఖు మనకు చర్చిలో 10వ వార్షికోత్సవ మందిరం పండగ ఉంటుంది. నాకు ఆరోగ్యం ఎట్టున్నా ఏం చేసినా ప్రార్థన ఉంటుంది. నేను ఇక్కడ కూర్చొనే ఉంటా. వచ్చే నెల 8వ తారీఖున ఏం పండగ? 10 సంవత్సరాలైంది నేను ఈ ప్రాంతానికి సేవకు వచ్చి. 10 ఏండ్లైంది. 10 ఏండ్ల పరిచర్య ఇదంతా. ఈ సేవ అంతా 10 ఏండ్ల సేవ. ఇంకొక 10 ఏండ్లు ఇంతకంటే 2 అంతలుగా దేవుడు దీవించాలని. ఇంకొక 10 ఏండ్లు 2 అంతల వాళ్ళ సంఘం, సేవకులకు రూములు కట్టబడాలి. మన పిల్లలకు సండే స్కూల్ షెడ్ ఒకటి మంచి అందమైన షెడ్ వేయబడాలి. ఇంకా మంచి మంచి బాత్రూములు కట్టబడాలి, వెస్ట్రన్ స్టైల్ కూడా. అన్నీ సౌండ్ సిస్టమ్ తీసుకురావాలి, వీడియోస్ తీసుకురావాలి. ఏం పర్లేదు, దేనికైనా ఆమె అనొచ్చు. ఏం బాత్రూమ్లు వాష్రూమ్లు వాడుకోం మనము. వీడియో కావద్దు మనకు. ఏం దానికి గబ్బు లేపుతారు పోయి ఆ 2 బాత్రూమ్లు. అందుకే ఒక బాత్రూమ్ కట్టుకున్నా ఇప్పుడు నేను సైడ్కు. దానికి ఆమె అనకూడదా? అయితే మీరు డబ్బులు ఇచ్చిపోండి. అయితే దాదాపు 1,50,000 అయితే బాత్రూములు కట్టడానికి. అయినా పర్వాలేదు, ప్రభు ఇస్తాడు మనకి. 5 లక్షలు అయితే సౌండ్ సిస్టమ్ తేయడానికి ప్రభు ఇస్తాడు మనకి. రేకుల షెడ్ ప్రభు ఇస్తాడు మనకి. సేవకులు ఉండడానికి గదులు ప్రభు ఇస్తాడు మనకి. అంతే, బ్రదర్స్ ఉండడానికి ఒక మంచి హాలు ప్రభు ఇస్తాడు మనకి. అన్ని సౌకర్యాలు ప్రభు ఈ 10 ఏళ్లలో చేయబోతున్నాడు. ఆయన మహిమగల సేవ జరగబోతా ఉంది. ఘనమైన పరిచర్య జరగబోతా ఉంది. బ్రహ్మాండమైన దేవుడు బ్రహ్మాండమైన అద్భుతములు చేయబోతా ఉన్నాడు రానున్న 10 సంవత్సరాల్లో. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఈ 10 సంవత్సరాలు ఎవరి దయ? యేసయ్య దయ, మనుషులది కాదు. ఈ రోజుకి ఫుల్ ఫిట్ మీద ఉండే చెప్తున్నాను. ఈ రోజుకి 10 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు తెచ్చుకోలేదు మనం. నా రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకోలేదు. నా బంధువుల దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడగలేదు. నా ఆరోగ్య విషయం కానీ పరిచర్య విషయం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెయ్యి చాపనివని దేవుడు ఆయన. నీవు నాకుండగా, నీవు నాకుండగా ఆయన సమస్తము బాగుగా చేసే దేవుడు ఆయన. ఆమేన్. ఎలా చేసే దేవుడు? బాగుగా. సమస్తము చేసే దేవుడు కాదు, బాగుగా. ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. సమస్తం చేయడం కాదుగా, బాగుగా చేసే దేవుడు. అయ్యో ఇది అరే ఇన్నిట్లలో ఇది పొరపాటు అయిందిలే అనడాయన, అది కూడా క్లియర్గా ఉంటుంది ఆయన. హల్లెలూయా. అరే అరే ఇదొక నిన్ను మిస్ అయినట్టు, లేదు లేదు నిన్ను మిస్ కాలేదు, ఇది కూడా బాగు చేస్తాను. హల్లెలూయా. ఏది మిస్ అవ్వదు ఆయన. ఆయన దృష్టికి పోవడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆయన కార్యం చేయడం మాత్రం పక్కా.
మన విషయం ఆయన దృష్టికి పోవడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ కార్యం చేయడము అరే స్తోత్రం చెప్పరే. కాబట్టి వచ్చే నెల 8వ తారీఖున ఒక ఫెస్టివల్ ఉంది మనకి. చూద్దాం దాన్ని ఎంత గ్రాండ్గా చేయాలనేది వచ్చే వారం డిసైడ్ చేస్తా. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు కొంచెం డిస్కషన్ చేశాను. ఇంకా మరింతగా ప్రార్థన చేసి దాన్ని ఏ రూట్లో చేద్దాం, ఎలా చేద్దాం, ఈసారికి కొంచెం ఇట్లా తేలిగ్గా చేద్దామా, కొంచెం ఘనంగా చేద్దామా, అందరం కలుసుకొని చేద్దామా, బయట వాళ్ళని పిలుచుకుందామా, ఇవన్నీ కొంచెము నిదానంగా ఆలోచనలు చేసి చేద్దాం. ఏది ఏమైనా 8వ తారీఖు మాత్రం మన చర్చి యొక్క పండగ ఉంటుంది. 10th అంటే 10 సంవత్సరాలు దేవుడు నన్ను ఇక్కడికి నడిపించి 10 సంవత్సరాల పరిచర్య ఇదంతా దేవుడు విత్తనం వేసి, దేవుడు నీరు పోసి, ఎరువు పెట్టి, దానికి ఎండనిచ్చి ఇంతవరకు కూడా దేవుడు వృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యంలో అంటే దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యంలో నుంచి ఏ రాజ్యానికి వెళ్ళాలి చెప్పాలి అనుకున్న వాళ్ళు చెప్పాలి. కుడివైపున ఉన్న వారలారా చెప్పండి, గొర్రెలారా చెప్పండి, మేకలారా చెప్పండి. మనం మేకలం కాదు, మనం గొర్రెలం. హల్లెలూయా. మనం కుడివైపున ఉన్న వాళ్ళం. హల్లెలూయా. ఎక్కడున్న వాళ్ళం మనము? మనం ఎవరిమి? గొర్రెలం. చెప్పండి, గొర్రెలం మనము. మనం కుడివైపున ఉన్నాం. మనము లోకం మొదలుకొని, లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన ఒక రాజ్యం ఉంది. దాని పేరు శాశ్వతమైన రాజ్యము. అది ఒక అన్యుడు గుర్తెరిగి, అమ్మో మీకు శాశ్వతమైన రాజ్యం ఉందని చెబుతా ఉన్నాడు. గొడవ చప్పట్లో. ఒక అన్యుడికి తెలిసిపోయింది మీకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది. మీరు కుడివైపునున్న ప్రజలు, మీరు గొర్రెలు, మీరు దేవుని పిల్లలు అని చెప్పేసి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏ రాజ్యములో ఉన్నాం? ఇప్పుడు ఏ రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాము? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక రాజ్యం ఉంది, అది పరిచయం చేసి నేను ముగిస్తాను. ఇంకొక రాజ్యము చదవండి, రెఫరెన్స్ చెప్పండి. 18వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త. యోహాను సువార్తలోనికి రండి. 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. ఓకే, నా రాజ్యం ఎలాంటిది? నా రాజ్యము ఇహ సంబంధమైనది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇహ సంబంధమైన రాజ్యములో నుండి మనము దేవుని రాజ్యములోనికి రావాలి. దేవుని రాజ్యములో నుండి ఇహ సంబంధమైన రాజ్యములో ఉన్నవారు దేవుని రాజ్యములోనికి రావాలి. దేవుని రాజ్యములో ఉన్నవారు, ఈ రాజ్యంలో ఉన్నవారు, ఈ రాజ్యంలో ఉన్నవారు, ఈ రాజ్యం ఏంటి? ఇహ సంబంధమైన రాజ్యం. ఈ ఇహ సంబంధమైన రాజ్యము అనగా సాతాను రాజ్యము, సామ్రాజ్యము. ఎవరిది? సాతానుగాడి సామ్రాజ్యంలో ఉన్నాం మనం ఇప్పుడు. సాతానుగాడి సామ్రాజ్యములో నుంచి మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యములోనికి వచ్చామా? ఎంతమంది వచ్చారు? ఎంతమంది బాప్తిస్మం పొందారు? పొందనోళ్ళు చేయొద్దండి, మీరు దించండి. పొందనోళ్ళు చేయొద్దండి. ఇంకా మీరు ఎక్కడున్నారో తెలుసా? సాతాను సామ్రాజ్యములో ఉన్నారు పొందని వాళ్ళు. ఏ సామ్రాజ్యంలో ఉన్నారు? బాప్తిస్మం పొందని బిడ్డలారా, మీకు స్వస్థత జరుగుతుంది, ఏం మార్పు లేదు. దేవుడు మీకు కూడా మేలులు చేస్తాడు. ఆయన ఎంత మాత్రం దానికి ఏం చట్టం పెట్టలేదు. స్వస్థత అందరికీ, రక్షణ అందరికీ, మేలులు అందరికీ, ఆశీర్వాదాలు అందరికీ కాదు. పరలోకం అందరికీ కాదు. బాప్తిస్మం పొందాల్సిందే, రక్షణ పొందాల్సిందే. ఇప్పుడు నేను ఎక్కడ ఆగానంటే, ఎవరైతే బాప్తిస్మం పొందలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో
వాళ్ళు ఒకవేళ చర్చికి వస్తుండొచ్చు, నాకు నెల నెల దశంభాగాలు ఇస్తుండొచ్చు, ఈ మందిరపు పరిచర్య కూడా మీ వంతుగా మీరు కుడిభుజంగా ఉంటుండొచ్చు, మీరు ఒక స్తంభంగా ఉంటుండొచ్చు. మంచిదే, దేవునికి స్తోత్రం. దేవుడేం తోసివేయడు, అటువంటి వాళ్ళకు స్వస్థతనిస్తాడు, మేలులు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. కానీ మీరు శాశ్వతమైన రాజ్యానికి యోగ్యులు కారు. మరి ఎవరయ్యా శాశ్వతమైన రాజ్యానికి యోగ్యులనంటే, సాతాను రాజ్యములో నుండి, ఇహ సంబంధమైన రాజ్యములో నుండి దేవుని రాజ్యములోనికి రావాలి. ఎట్లాకి అంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మము పొంది ఎక్కడికి రావాలనంటే సంఘ సహవాసములోనికి. చెప్పండి చెప్పండి, ఎక్కడికి రావాలి? సంఘ సహవాసంలోనికి వస్తే మీరు అక్కడి నుండి మీకు నీతి బోధించబడుతుంది, మీకు సమాధానం ఎవరితో ఉండాలో ఎలా ఉండాలో బోధించబడుతుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఎలా పొందుకోవాలో బోధించబడుతుంది. ఆ 3 నియమాలలోనికి మీరు రాగలిగితే మీరు దేవుని రాజ్యములో కూడా ఉన్నట్లే. ఓకే, ఈ దేవుని రాజ్యంలో ఉన్న వారిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడిక? అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన మాట వాస్తవమేరా అబ్బాయి పిలాతు, నేను రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను, కానీ ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదు. నా రాజ్యం ఈ లోకంలో రక్తపాతము లాంటిది కాదు. ఈ లోకంలో పగలు, ప్రతీకారాలు, హత్యలు, దోపిడీలు రకరకాలైనటువంటి ఉన్నాయి. గెలవడానికి ఇప్పుడు జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, పిఎం మోడీ అయినా, ఎవరైనా వాళ్ళు అధికారం చేపట్టడానికి వాళ్ళు ఎన్ని చేయాలనో అన్నీ చేస్తారు. దాంట్లో ఏం మొకమాటం ఏమి లేదు. అధికారం రావడం కోసము ఏవైనా చేస్తారు. కానీ యేసు ప్రభు అట్టటి ఏమి చేయడు. ఆయనను మనం ఎన్నుకోవట్లే, ఇది గుర్తుపెట్టుకోండి. ముందు ఎవరిని? ఇక్కడున్న మనుషులనైతే మనం ఎన్నుకుంటున్నాం. ఎంత తీసుకున్నారు ఓటుకు? అమ్మా 32 పనులు కనపడుతున్నాయి కదమ్మా. వాళ్ళ కాడ తీసుకున్నారు, అందుకే తిట్టేది వాళ్ళు. బండబూతులు తిడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కాడ తీసుకుంటారు, వీళ్ళ కాడ ఎవడికి ఎత్తురో తెలియకపో. నాకు ఫోన్ చేసిండ్రు, నేను వందనాలు చెప్పిన. అసలు నేను ఆ రోజు ఉండట్లేదని, నేను ఉండట్లేదు, నాకు డబ్బులు వద్దురా బాయ్ అని చెప్పిన. తీసుకున్నా అని అంటున్నారు. ఎందుకు తీసుకోవడము? నాకు వద్దురా నాయన లంచం తీసుకొని నేనేం ఓటేయను బాబు, నేను అసలు ఉండట్లేదులే అని చెప్పిన. మా ఏరియాలో ఫోన్ చేశారు అటు నుంచి, పోల్సపై కాలనీ నుంచి. ఇంకా ఈసారికి నేను నాగులారానికి మార్చుకోవాలి నా ఓటు. నాగులారానికి మార్చుకోవాలా? ఇంకా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. పాస్టర్ గారు ఎన్ని ఓట్లు ఉన్నాయి పాస్టర్ గారు, మీరు కొంచెం చర్చిలో చెప్పండి పాస్టర్ గారు వస్తారు. నేను మొన్న వాళ్ళు వచ్చిండ్రు, మీరు చెప్పండి పాస్టర్ గారు అంటే, నేను చెప్పను, మీరు రాండి, మీకు మైక్ ఇస్తా, ఏం చెప్పుకొని పోండి. ఏ పార్టీ వాడన్నా రండి, మీకు మైక్ ఇస్తా, మీరు చెప్పుకోండి. నా నోటితో నేను పలానోడికి ఏమని చెప్పను. కానీ ఎవడు క్రైస్తవుల మీద దుర్మార్గంగా మాట్లాడినా సంఘానికి చెప్తాను. నేను క్రైస్తవుల మీద ఎవడు దుర్మార్గంగా నోరు పారేసుకున్నా నేను సంఘానికి చెప్తా, అమ్మా పలానోడు క్రైస్తవుల మీద దుర్మార్గంగా పారేసుకుంటున్నాడు నోరు, మీరు జాగ్రత్తగా చూసి ఓట్లు వేసుకోండి అని చెప్తా. కానీ ఎవడికి ఏమని నేను చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోక రాజ్యాలు రక్తపాతముతో కూడినవి, హత్యలతో కూడినవి, రాజకీయముతో కూడినవి, దోపిడితో కూడినవి, లంచముతో కూడినవి, ప్రతీకారాలతో కూడినవి, కీడుతో కూడినవి. వీళ్ళను మనం ఎన్నుకుంటున్నాం. కానీ ఎందుకు పనికిరాని మనల్ని మన సొంత వాళ్ళే మనల్ని హత్సయించుకునే మనల్ని. ధనము లేదు, విలువలు లేవు, మంచి ఇల్లు లేదు, మంచి బంగ్లా లేదు, కార్లు లేవు, విమానాలు లేవు, లోకంలో అంత గనులము కాదు, ఘనత లేదు, అంత ఆరోగ్యవంతులం కాదు, అంత మెడిసిన్ వాడేవాళ్ళం కాదు. ఏదైనా ఖరీదైన రోగం వస్తే ఇండ్లు అమ్ముకోవడమో, పొలాలు అమ్ముకోవడమో, మన స్థితిగతులన్నీ మారిపోతూ ఉంటుంటాయి. ఒక్క ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని తంటాలు పడతామో, ఒక్క ఇందిరమ్మ కాలనీ ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎన్ని ఇబ్బందులు పడతామో. దేనికి పనికిరాని మనల్ని
పనికి మాలినోడా, పనికి మాలినదానా అని పిలిపించుకుంటే మనల్నంట యేసయ్య వెతికి 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 నిన్ను నన్ను కోరుకున్నాడంట. ఆయన నిన్ను నన్ను కోరుకొని సమాజంలో విలువ లేకపోయినా మనకు సంఘంలో విలువనిచ్చాడు ఆయన, పరలోకంలో విలువనిచ్చాడు ఆయన, ఆయన దూతల ఎదుట విలువనిచ్చాడు ఆయన, ఆయన సార్వత్రిక సంఘంలో మనకు ఒక స్థానం ఇచ్చాడు ఆయన. ఎవ్వరూ మన కొరకు ఏ త్యాగము చేయడానికి ముందుకు రాకపోయినా సాతాను యొక్క రాజ్యంలో ఉన్న మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన, రక్తము కార్చాడు ఆయన. ఎందుకంటే ఇహ సంబంధమైన రాజ్యములో నుండి ఆయన రాజ్యములోనికి తెచ్చుకోవడానికి ఆయన వెల చెల్లించాడు. కాబట్టి ఆయన కంటే నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. ఆయన కంటే నువ్వు ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే నువ్వు పోగొట్టుకుంటావు. ఆయన కంటే నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఎవరినన్నా ప్రేమించావో, ఏ వస్తువునైనా ప్రేమించావో, ఏ మనిషినైనా ప్రేమించావో దాన్ని నువ్వు త్వరగా పోగొట్టుకుంటావు. ఎందుకనంటే ఆయనలాగా ప్రేమించేవారు ఎవరు మనకు లేరు, రారు. మనం మంచి వాళ్ళమైతే మనల్ని ప్రేమిస్తారు, కానీ మనలో లోపాలుంటే మన దగ్గరికి ఎవరు రారు. అవి ఎత్తి చూపిస్తారు. అమ్మో ఫలానా ఆమెతో ఉంటే నన్ను కూడా అట్టాడిదాన్ని అనుకుంటారేమో, ఫలానా ఆయనతో ఉంటే నన్ను కూడా అలాంటి వాడే అనుకుంటారేమో అని చెప్పి మనకు దూరంగా పోద్ది సమాజము. కానీ యేసయ్య మాత్రం మన దగ్గరికి వచ్చాడు. ఆయన అందరం మోకరిద్దామా? ఆయన యేసయ్య ఎతికి 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 మన దగ్గరికి వచ్చాడు. ఆయన నువ్వే కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్నే ప్రేమిస్తున్నాడు. ఆయన మన లోపములు ఎత్తి చూపించడానికి కాదు, కానీ మనము శాశ్వతమైన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. నీ లోపములను చూపించి ఆయన నిన్ను చిన్నబుచ్చేవాడు కాడు. నీ లోపములు ఆయనకు అక్కర్లేదు, నువ్వు ఆయనకు కావాలి. మన లోపములు చూపించి మనుషులు మనకు దూరంగా ఉంటారు. దేవుడు మాత్రం అలా దూరంగా ఉండేవాడు కాడు. అలాగ దూరంగా ఉండేవాడు కాడు. ఆయన సరిచేసేవాడు, బాగు చేసేవాడు, నిన్ను భద్రపరిచేవాడు, ఎవరు ముట్టకుండా తను కనుపాప వలె కాచుకునేవాడు. ఆయన లోపములు ఎత్తి చూపించేది మనిషి, లోపములే లేకుండా చేసేది దేవుడు. లోపములుంటే దూరంగా నిలబడేవాడు మనిషి. మనలో లోపములున్నాయని చెప్పి దగ్గరకు వచ్చి ఆయన రక్తముతో కడిగి మనల్ని విలువగా చేసేవాడు దేవుడు. ఎవరిని ఎన్నుకుంటావో నీ ఇష్టం, ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటావో నీ ఇష్టం. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడనేది వాస్తవం. సాతాను యొక్క లోకములో నుండి నిన్ను దేవుని రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి తీసుకెళ్లాలనుకున్నది మాత్రం వాస్తవం. నువ్వు అనుమతిస్తే, నీ మనస్సు మార్చుకోగలిగితే, నీ పాపమును విడిచిపెట్టుకోగలిగితే, నీ దుర్నీతిలో నుండి బయటికి రాగలిగితే, నీ పాత జీవితములో నుండి నువ్వు బయటికి రాగలిగితే, నిన్ను దేవుని రాజ్యంలోనికి చేర్చుకొని శాశ్వతమైన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళగలిగిన వాడు ఆయన. ఇంకా పాపములోనే ఉంటావా? ఇంకా పాత జీవితంలోనే ఉంటావా? ఇంకా విడిచిపెట్టుకోవా బురద, ఆ శాపం విడిచిపెట్టుకోవా? ఎంతకాలం బాప్తిస్మం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం ఇంకా సుఖభోగాల వెంట పరిగెడతావు? ఇంకా ఎంతకాలం ఈ లోకాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తావు? ఈ లోకం అంతా మాయ, అంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు ఇవి. రేపు నీది కాదు, ఈరోజే నీది. నేడు అంటూ దినముండగానే రక్షణ పొందు, బాప్తిస్మం పొందు, దేవుని రాజ్యంలోనికి రా. శాశ్వతమైన రాజ్యం నీ కొరకు సిద్ధపడి ఉంది.